గత కొన్ని వారాలుగా ఎన్నడూ లేని పద్ధతులలో అనేక వర్గాల ప్రజల మీద ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది ముఖ్యమంత్రి గారికి. నేను ఆరోగ్య మంత్రిగా ఉండగా రెండున్నర సంవత్సరాల కాలంలో పేదలకి ఉచిత నాణ్యమైన వైద్యం అందిద్దాం, బడ్జెట్లో డబ్బులు లేకపోతే ఇతర సంస్థల ద్వారానైనా డబ్బులు సేకరించుకొని దీనిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. మనం ఇచ్చిన హామీలలో నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యం ఉంది. విద్య విషయంలో కొంత పురోగమించినప్పటికీ వైద్యం విషయంలో మాత్రం ఎక్కడేసిన గోమడికి అక్కడే ఉందని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఈ క్రెడిబిలిటీ నాలాంటి వాడికి ఎక్కడ వస్తుందని చెప్పి దాన్ని ఆపి నేను ఆ శాఖ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆగ మేఘాల మీద వరంగల్ సెంట్రల్ జైలుని దవాఖానగా మార్చడం, అనేక జిల్లాలలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం, ఇంకా అనేక రకాల నిర్ణయాలు తీసుకున్నారు. సంతోషం ఏంటంటే హుజురాబాద్ ఎన్నిక వాళ్ళ వైఫల్యాన్ని ఎత్తి చూపింది. హుజురాబాద్ రేపటి ఎన్నికలు ఫామ్ హౌస్ నుంచి వెళ్ళి పరుగులు పెట్టిస్తూ ఉంది. హుజురాబాద్ రాబోయే ఎన్నికలు అయ్యో ప్రజల గురించి ఆలోచించకపోతే, ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే పుట్టగతులు అనేటువంటి భయాన్ని లేపింది. అందులో భాగంగానే ఇవాళ ఆ శాఖ మీద ప్రేమ పుట్టుకొచ్చుకొని చర్యలు చేపడుతున్నారు. ఎన్నడూ లేనిది ఆనాటి ఉద్యమ సమయంలో రివ్యూల సందర్భంలో తెలంగాణ రాష్ట్రం 180% బడుగు బలహీన అనగారిన జాతులకు నిలయమని చెప్పిండు. ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పేద ప్రజలు ఎవరంటే దళితులు మాత్రమే అని చెప్పి చాలాసార్లు చెప్పిండు. 7 సంవత్సరాల కాలంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొలి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే దళితులే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి, ఒకవేళ అది కాకపోతే తల నరుక్కుంటాడు తప్ప మాట తప్పడని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పదవి దేవుడెరుగు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కొద్ది రోజులకే తొలగించి దళితులకి పాలించే నైపుణ్యం లేదని, దళితులకి కెపాసిటీ లేదని దళిత జాతిని అవమానపరిచింది. ఆ తదుపరి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి ఇవాళ మాట్లాడుతుండొచ్చు ఆయన పెదాల నుంచి, కానీ ఆయన అంతరాత్మకు తెలుసు, ఆయన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలుసు. ఉప ముఖ్యమంత్రిగా తాను ఎలుగబెట్టింది, ఉప ముఖ్యమంత్రిగా తాను ఎన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకున్నది, ఉప ముఖ్యమంత్రిగా ఎంత స్వేచ్ఛగా పనిచేసింది నేను జోలికిపోను. ఈ రాష్ట్రంలో 16% పైబడి దళితుల పాపులేషన్ ఉంటుంది. ఇవాళ 0.5 ఉన్న వాళ్ళు ఎంతమంది మంత్రులు ఉన్నారు? 16% జనాభా కలిగిన వాళ్ళు. నిజంగా ప్రభుత్వ ఫలాలు అందాలంటే ఆ జాతికి అధికారం రావాలని, వాళ్ళకుండే కడుపు నొప్పి, వాళ్ళకుండే కమిట్మెంట్, వాళ్ళకుండేటువంటి తపన ఇతరులకు ఉండదని చెప్పి వాళ్లకు
ఆ మంత్రివర్గంలో సముచిత ప్రాధాన్యత ఉంటేనే వాళ్ళకు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఎన్నడూ లేని పద్ధతులు పోయినసారి మాదిగ సామాజిక వర్గం ఒక మంత్రిగా ఉంటే ఇవాళ మాల సామాజిక వర్గం అని చెప్పి ఒక మంత్రిగా పెట్టే ప్రయత్నం చేసింది తప్ప అనాదిగా వస్తున్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి మాల సామాజిక వర్గానికి కనీసం ఒక్కరేసి మంత్రివర్గంలో కూడా స్థానం లేక అవమానించినటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ ముఖ్యమంత్రి. ఇవాళ సోషల్ మీడియాలో పెడుతున్నారు ఎన్నెల్లేంది మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడని, ఎన్నెల్లేంది దళిత జాతిని గుర్తు చేసుకుంటున్నాడని, ఎన్నెల్లేంది దళితుల పట్ల ప్రేమ ఉలకపోతున్నటువంటి భావన అవుతుందో ఇవాళ నేను మాట్లాడడం కాదు, నేను రాజీనామా చేస్తున్నప్పుడు కూడా అడిగినాను. ఎంతమంది మంత్రులున్నా ప్రభుత్వం ప్రజాస్వామికంగా కనబడ్డా పవర్ పంపేది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పంపేది. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ పాలసీలు రూపకల్పన చేయాలన్నా, ఏ వర్గాలకు ఏ ఫలితాలు అందించాలన్నా కూడా ముఖ్యమంత్రి కార్యాలయం చాలా కేంద్ర బిందువు అవుతుంది. రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎంఓ ఆఫీసులో ఆఫీసర్ల నియామకాలు జరుగుతున్నప్పుడు మేము అడిగినాం, ఈ సీఎంఓ ఆఫీస్ నాది అనేటువంటి విశ్వాసం రావాలంటే అక్కడ ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. ఎస్టీలకు మాది అనేటువంటి భావన రావాలంటే ఒక ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. బీసీలకు మాకు కూడా వాటా ఉందని చెప్పి వాళ్ళు గౌరవంగా బతకాలంటే వాళ్ళకు కూడా ఒకటి ఇవ్వాలి. కానీ అక్కడ ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు సీఎం ఆఫీసర్లు ఉన్నప్పటికీ కూడా ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఒక బీసీ కానీ ఇవ్వకుండా, అంటే ఇంత క్రీము లాంటి పనికి ఈ జాతులు పనికిరావని, ఈ జాతులకు ఆ టాలెంట్ లేదని, ఈ జాతులు చాలా చిన్న జాతులు అని చెప్పి అవమానపరిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ కూడా 7 సంవత్సరాల కాలంలో జరగలేదు, ఇవాళ కూడా అదే ఉంది. చివరికి చాలాసార్లు చెప్పిన అనగారిన వర్గాల నుంచి ఉన్నటువంటి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనేక రకాల బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, వాళ్ళకు సంఘాలు ఉంటాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఆఫీసర్లలో ఐఏఎస్ ఆఫీసర్లలో లేదా అది ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, లేకపోతే ఇంకా ఎంప్లాయీస్ ఏ రకమైన ఎంప్లాయీస్ అయినా కావచ్చు, సంఘాలు ఉంటాయి. దళిత టీచర్స్ అసోసియేషన్ అని, బీసీ టీచర్స్ అసోసియేషన్ అని, దళిత ఐఏఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ అని ఇట్లా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వాలు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఆకునూరు మురళి భూపాలపల్లి కలెక్టర్గా ఉండే మంచి పాజిటివ్గా ఇన్నోవేటివ్గా పేద ప్రజల దగ్గర ఉండి పనిచేస్తుంటే ఆయన తీసుకుపోయి ఒక ఎవడు గుర్తుపట్టని కనీసం కారు కూడా ఇవ్వకుండా ఆ పోస్టింగ్ ఇచ్చి చివరికి అంటే జాతిని అవమానపరిచింది కూడా కేసీఆర్ గారే. ఆకునూరు మురళి ఐఏఎస్ ఆఫీసర్ భూపాలపల్లి కలెక్టర్గా ఉండే ఆయనకు ఆ పనిష్మెంట్ ఇచ్చిండు. ఆయనతో పాటుగా మీనా ఇంకా అనేక మందికి ఇచ్చిండు. నేను ఆ జోలికి పోను. ఇవాళ ప్రదీప్ చంద్ర అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేసిండు. నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా సెక్రటరీగా ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసి ప్రిన్సిపల్ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా జనరల్గా అప్పటిదాకా ప్రాక్టీస్ ఎవరు రిటైర్ అయినా కూడా ముఖ్యమంత్రి గారు పోయి ఆ ఫంక్షన్ గ్రాండ్గా చేస్తారు. కానీ రాలే. అందరికీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండు, కానీ వారికి మాత్రం లేదు. నిజాం కాలంలో వాళ్ళ నాన్న కలెక్టర్గా ఉండే, హైదరాబాద్ కలెక్టర్గా. అంత గొప్ప కుటుంబం. అక్కడి నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ అయి ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిగా ఎదిగితే ఆయనకి ఇచ్చిన గౌరవం లేదు. ఇవాళ కూడా అందరికి వచ్చినట్టే దళితులకు కూడా స్కీమ్స్ వస్తున్నాయి తప్ప పెన్షన్లు అందరికి ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు. అనేక సంవత్సరాలుగా గొడవ జరిగి సభలో చర్చ జరిగి ఈ మాటలకే పరిమితం అవుతుంది దళిత అభివృద్ధి అనేది. ఇది చేతల్లో అమలు కావాలని చెప్పి సబ్ ప్లాన్ పెట్టినాం, చట్టబద్ధం చేసినాం. ఈ సంవత్సరం దళితులకు ఖర్చు పెట్టే డబ్బు
ఖర్చు కాకపోతే క్యారీ ఫార్వర్డ్ చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టాలి. కానీ మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్ననాడు దళితులకు కేటాయించే డబ్బు ట్యాంక్ బండి మీద విగ్రహాలు పెడితే కూడా దాని వాటా పోతుంది. ట్యాంక్ బండి మీద విగ్రహాలకు దళిత జాతికి ఏం సంబంధం అని చెప్పి అడిగినాం మేము. దళితుల డబ్బుకు కట్టబడే ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఏం సంబంధం అడిగినాం. దళితులకు కేటాయించబడేటువంటి సప్లాన్ నిధుల్ని వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమో, వాళ్ళ హెల్త్ కోసమో, వాళ్ళ డబుల్ బెడ్రూమ్ దానికోసమో, వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకుందామంటే వాటి కోసమో ఖర్చు పెట్టాలి తప్ప వేసేటువంటి సిమెంట్ రోడ్లల్లా, కట్టేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులల్లా, ట్యాంక్ బండి మీద పెట్టేటువంటి విగ్రహాలల్లా ఇవి కాదని చెప్పి ఆనాడు మేము అన్నాం. ఇవాళ జరుగుతున్నది దళితులకు సప్లాన్ చట్టం వచ్చినప్పటికి కూడా ఎవ్రీ ఇయర్ ఖర్చు కాకుండా మిగిలిన డబ్బు క్యారీ ఫార్వర్డ్ అని చెప్పినప్పటికి కూడా ఈ 7 సంవత్సరాల కాలంలో ఒక 1000 కోట్ల రూపాయలన్న దళిత జాతి కోసం, ఇక వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ కుటుంబాల డెవలప్మెంట్ కోసం, వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం ఖర్చు పెట్టినట్టు చూపిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ వారి దగ్గర ఉండి కొంత బానిసలు మొరుగుతుండొచ్చు, ఆ బానిసలు మాట్లాడుతుండొచ్చు, కానీ నీకు ఏ జాతితో నీకు ఆ గౌరవం దక్కిందో, ఏ జాతితో నీకు పదవి దక్కిందో ఆ జాతిని కించపరిచే ప్రయత్నం చేయకు, ఆ జాతి కళ్ళలో మట్టి కొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు అడగడానికి చేత కాదు, మీరు బానిసలు, కానీ అడిగేటోళ్ళన్నా అడుగుతున్నప్పుడు కనీసం అరే నిజమే కదా అని చెప్పేటువంటి పద్ధతి ఉండాలి తప్ప వాళ్ళ మీద విరుచుకపడి దాడి చేసేటువంటి దుర్మార్గమైన పద్ధతి మంచిది కాదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎన్నడో అనాదిగా దొరల దగ్గర నుంచి భూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. దొరల ఇళ్లల్లో సాకిలు చేస్తే పోరా మల్లిగా అని చెప్పి 5,000కో 10,000కో భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సిగరెట్ ముక్కల మీద రాసిచ్చిండు భూములు, తెల్ల కాగితాల మీద రాసిచ్చిండు, దూందుకుంటాను వాళ్ళు. ఇవాళ అలాంటి దళితులకు ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో మొన్న ఈ రెవెన్యూ రిఫార్మ్స్ అని చెప్పి వాళ్ళకు కబ్జా కాలం తీసేసి తీసేయడం వల్ల ఇవాళ సంవత్సరాలుగా ఆ పేదలు దున్నుకుంటున్న భూములు మళ్ళా దొర మనవడు, భూస్వాముల మనవడు ఆ భూముల మీదకి వచ్చి ఇవాళ వాళ్ళు పోయి అయ్యా దొర మేము 40 నుంచి దున్నుకుంటాను, 50 నుంచి దున్నుకుంటామని చెప్తే పట్టించుకోకపోతే మళ్ళీ అదే దూర కాళ్ళ మీద పడి 50,000 లక్ష రూపాయలు ఇచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే ఉదంతాలు ఉన్నాయి. దళితులు గ్రామాలలో ఉద్యమాల ద్వారా వచ్చిన భూములు కావచ్చు, తాతల నుంచి వెళ్ళి సాకిరి చేయడం ద్వారా వచ్చిన భూములు కావచ్చు, ఏదో ఆ దొరలు దయతలిచి తక్కువ ధరకు ఇచ్చినటువంటి భూములు కావచ్చు, వాళ్ళ పాపం తెలియక వాళ్ళకు పాస్ పుస్తకాలు రాకనో రిజిస్ట్రేషన్ లేకనో ఉండడం వల్ల ఇవాళ అలాంటి వాటిని కూడా మొన్న వచ్చినటువంటి ఈ చట్టం వాళ్ళను ఎంత వేధింపులో గురి చేసిందో ఇప్పటికీ మర్చిపోలేదు. అనేక దిక్కుల నేను అడుగుతా ఉన్నా, దళితులకి ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ అని చెప్పి డిజైన్ చేసినాం. ఎన్ని లక్షల మంది దళిత పిల్లలు చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి మీకు ఆర్థికపరమైన సపోర్ట్ ఇచ్చిందో చెప్పగలవా? లెక్క 7 సంవత్సరాల కాలంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెప్పగలవా? నువ్వు ఫారెన్ పోతే ఇచ్చే డబ్బులు 20 లక్షల రూపాయలు చెప్తున్నావు, ఎంతమందికి ఇచ్చినావు? ఎంత జనాభా ఉంది, ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎంత అవసరం ఉంది, మీరు ఎంతమందికి ఇచ్చారు? కేవలం తూతూ మంత్రం తప్ప కడుపు నిండా జాతిని ఆదుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలే. కానీ మళ్ళీ ఇవాళ మాత్రం ఒక అద్భుతమైన ప్లాన్ ఇది, ఒక అద్భుతమైన ఆలోచన అని చెప్పి కొంతమంది మేధావులు పిలుచుకొని మళ్ళీ చర్చలు పెట్టి మరోసారి దళిత జాతిని మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజమైన ప్రేమ ఉండి ఉంటే, ఈ జాతి అభివృద్ధి కాంక్షించి ఉంటే ఇలా 7 సంవత్సరాల కాలంలో ఇలా అనేక మంది బాగుపడుతుంది. అన్నిటికంటే బాధ అనిపించే అంశం 3 ఎకరాల భూమి. మేము చెప్పిన ఇది సాధ్యమయ్యే పని కాదు. ఈ 6 లక్షలు 7 లక్షల రూపాయలు పెడితే గ్రామాలలో ఎక్కడ ఏ మూలకు పోయినా కూడా 10 లక్షల కంటే 12 లక్షల కంటే ఎకరం తక్కువ లేదు. నిజంగానే కొనియాలని చెప్పి మీరు భావిస్తే మీరు
అక్కడ గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ధర ఉంటుంది. ఓ గ్రామంలో 4 లక్షల రూపాయలు దొరుకుతుండొచ్చు, ఓ గ్రామంలో 20 లక్షల రూపాయలు దొరుకుతుండొచ్చు. కానీ మీరు 6 లక్షల రూపాయలు సీలింగ్ పెట్టడం ద్వారా మీరు భూములు కొనివ్వలేరు. మీరు కేవలం స్కీమ్ కోసమే ఉంటుంది తప్ప స్కీము పేదల కోసం ఉండదని చెప్పినాం. ఇవాళ ఎన్ని లక్షల ఎకరాలు మీరు కొనిచ్చిండ్రు? ఎంతమంది బాగుపడ్డారు? దాంతో ఏదో కొద్దిమంది కుటుంబాలకు ఇచ్చి వాళ్ళు బాగుపడ్డట్టుగా డ్రామాలు ఆడించి పేపర్లలో స్టేట్మెంట్ ఇప్పించి టీ న్యూస్లో కథనాలు వేయించుకొని నీకు నువ్వు సంబరపడ్డా తప్ప నిజంగా దళిత జాతి సంబరపడలేదు. డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఇవాళ కడియం శ్రీఆర్ గారు మాట్లాడుతున్న బాధ అనిపిస్తుంది, ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతున్న బాధ అనిపిస్తుంది నా మీద. ఇదే హరీష్ రావు గారు, ఇదే ఈటల రాజేంద్ర గారు, ఇదే కడియం శ్రీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ విషయంలో ఒక పాలసీ కోసం ఒక కమిటీ వేసింది. దాని పేరు క్యాబినెట్ సబ్ కమిటీ. కేసీఆర్ గారు వేసింది. మేము ఆనాడు మా రికమెండేషన్స్ అన్నీ కూడా ఇవ్వాలి. మా రికమెండేషన్స్ ఇవ్వకముందే మొత్తం అపార్ట్మెంట్ల లెక్క కట్టాలి, కాలనీలు లెక్క కట్టాలని చెప్పి జీవో ఇష్యూ చేసిన ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఎన్ని నియోజకవర్గాలలో, ఎన్ని గ్రామాలలో, ఎన్ని పట్టణాలలో డబుల్ బెడ్రూములు ఆయన కలగనట్టు కట్టిండ్రు. ఎక్కడ కట్టిండ్రు? సిరిసిల్లలో, సిద్దిపేటలో, గజ్వెల్లో, లేదా ఎక్కడైనా వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ లబ్ధి పొందితే వాళ్ళు కట్టిల్లు కొన్ని క్వార్టర్స్ తప్ప ఇంకెక్కడ కాదు. నేను కూడా ఇక్కడ జమ్మికుంటలో నేను కూడా 500 క్వార్టర్సు, హుజరాబాద్లో ఒక 500 క్వార్టర్సు, ఇంకో 200-300 అక్కడక్కడ నేను కూడా వాళ్ళకి ఏం చెప్పినా మీకు ఇంతమంది ఎక్కడైనా సాయం చేస్తా అని చెప్పి ఒప్పుకుంటే ఆయనతో కట్టిందాను. అంటే ఎక్కడ కూడా ఈ 5,04,000 రూపాయలకు ఇల్లు కాదనేది తెలిసిపోయింది. 7 ఏళ్ళు అవుతుంది ఇది విఫలమవుతుంది. పేదల ఇండ్ల కళ నెరవేరట్లేదు. ఇది కేవలం సిద్దిపేటలో ఓపెన్ అయినాయి, సిరిసిల్లనే ఓపెన్ అయినాయి, ఇవి గజ్వెల్లో ఓపెన్ అయినాయి. మరి మిగతా 116 కాన్స్టిట్యూన్సీ సంగతి అయిందని చెప్పి ఎన్నడూ ఆలోచన చేయలేదు. మేము మొన్న డిమాండ్ చేసాం. మేము 2018 ఎన్నికలప్పుడు మేము కోరినాం, అయ్యా ఇప్పటికైనా ఇది తెనుగొల్లవాడ, ఇది గొల్లొల్లవాడ, ఇది శాలోళ్ళవాడ, ఇది సాకరోళ్ళవాడ, ఇది దళితవాడ అని ఉంటుంది. వాళ్ళకు జాగాలు ఉంటాయి. వాళ్ళకు మీరు 3 లక్షలు ఇస్తారా, 4 లక్షలు ఇస్తారా, 5 లక్షలు ఇస్తారా, మీరు ఈ డబ్బులు ఇవ్వండి, వాళ్ళ సొంతంగా వాళ్ళ జాగాలు వాళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక్క ఇల్లు మీరు ఇల్లీగల్గా డబ్బులు పే చేసి గుంజుకున్నా కూడా జైలు పాలు చేయండి, కానీ నిజమైన పేదలకు మాత్రం ఇల్లు రావట్లేదని చెప్పి మీకు చెప్పినాం. కానీ ఇవాళ కూడా ఇవాళ ఆ ఎన్నికలై దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ కూడా వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళు వెసులుబాటు ఇవ్వలేదు. అంటే కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పిందే ఒక వేదం, ముఖ్యమంత్రి గారు ఇచ్చిందే ఒక జీవో తప్ప ఏ మంత్రికి కానీ, మంత్రివర్గ ఉపసంఘాలకు కానీ, ప్రజాభిప్రాయానికి కానీ, పార్టీ నాయకుల అభిప్రాయాన్ని కానీ విలువ ఇచ్చేటువంటి సంస్కృతి, సంస్కారం ఈ ముఖ్యమంత్రి గారికి లేదు. నేను కూడా అలా ఉన్నప్పుడు పెదవులు మూసుకోవచ్చు, లోపల మాట్లాడుకోవచ్చు, గురుగుతుండొచ్చు, పెదవులు మూసుకోవచ్చు. కానీ ఇంకా పెదవులు మూసుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. అర్థం చేసుకోండి. ఇంకా బానిసలాగా బతుకుడు, ఇంకా మనసులో కూడా పెట్టుకొని బయట కూడా మాట్లాడు. చివరికి ఏ జాతి ద్వారా అయితే నీకు పదవి వచ్చిందో, నీకు గుర్తింపు వచ్చిందో ఆ జాతి కళ్ళలో మట్టి కొట్టేటువంటి నిర్ణయాల విషయంలో ఇప్పుడు కూడా మాట్లాడకపోవడం అనేది మీకు తగదని చెప్పి నేను మనం చేస్తాను. నిజంగానే మీకు నిజాయితీ ఉంటే మొట్టమొదటి చేయాల్సింది ఇవాళ ఎస్సీలకు వాళ్ళ జనాభా ఎంతో చూడండి. ఆ జనాభా ప్రాతిపదిక పైన వాళ్ళకు మంత్రివర్గంలో చోటు కల్పించండి. వాళ్ళ జాతి బాగు కోసం నిర్ణయాలు తీసుకున్నటువంటి వెసులుబాటు కల్పించండి. వాళ్ళ డబుల్ బెడ్రూమ్ విషయంలో, ఇవన్నీ విషయంలో కొంత నిర్ణయం తీసుకోండి. ఇవాళ వస్తున్నారు మా దగ్గరికి మంత్రులు, అదే పని రోజు ఏం చేస్తున్నారు? హైదరాబాద్లో నీకు పెన్షన్లు ఇస్తాం, మీకు రేషన్ కార్డులు ఇస్తాం, మీ వైశ్య సంఘ భవన నిధులు ఇస్తాం, మీ గౌడ సంఘ భవన నిధులు ఇస్తాం, పద్మశాలి భవనాన్ని నిధులు ఇస్తాం. నేను అడుగుతున్నా, పద్మశాలి పరకాలు లేరా? వైశ్యులు సిద్దిపేట లేరా? ముఖ్యమంత్రి కదా ఇవ్వాల్సింది. మరి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వైశ్య భవనాలు ఇవ్వు, తెలంగాణ వ్యాప్తంగా దళిత భవనాలు ఇవ్వు, తెలంగాణ వ్యాప్తంగాను గౌడ సంఘ భవనాలు ఇవ్వు, ముద్రా సంఘ భవనాలు ఇవ్వు, యాదవ సంఘ భవనాలు ఇవ్వు. ఎన్నికలు రాగానే మోసం చేయాలి, హామీలు ఇవ్వాలి, బయటపడాలి తప్ప ఇంకోట్లేదు. నేను అడుగుతున్నా, నాగార్జున సాగర్లో ఆ ఎన్నికల సందర్భంలో ఎన్ని హామీలు అయితే ఇచ్చినావో ఆ హామీలు అమలైనయా? ఆ పనులు జరిగినాయా? ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ హుజరాబాద్లో కూడా నేను మొన్న డిమాండ్ చేసిన, కనీసం నా రాజీనామా తర్వాత వీళ్ళకి కనువిప్పు కలిగి
తెలంగాణ వ్యాప్తంగా పెన్షన్లు ఇస్తారని చెప్పి ఆశపడ్డా, తెలంగాణ వ్యాప్తంగా బియ్యం కార్డులు ఇస్తారని చెప్పి ఆశపడ్డా, కానీ ఇంతవరకు ఇవ్వలే. కానీ ఇచ్చి తీరాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీకు మా కోట ఎత్తనే నీకు పెన్షన్ వస్తుంది, నీ తాత జాగిరా? అరే మేము సబ్బు బిల్ల కొంటాం, అగ్గిపెట్ట కొంటాం, సిగరెట్ కొంటాం, బట్టలు కొంటాం, నూనె కొంటాం, మేము పన్నులు కడితే డబ్బు వస్తుంది. మా సొమ్ముతో నువ్వు సోకు చేసుకొని, మా సొమ్ముతో నువ్వు సోకు చేసుకొని నువ్వేదో ఇచ్చేవాళ్ళ లెక్క, మీదో పుచ్చుకునే వాళ్ళ లెక్క. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ ప్రజలు మాత్రమే. ప్రజలు అనుభవిస్తారు. ఇవాళ వాళ్ళకంటే ఎక్కువ నువ్వు అనుభవిస్తున్నావు, మీరు అనుభవిస్తున్నారు. నీ సొమ్ము ఇచ్చినట్టుగా, నీ ఇంట్లో పైసలు ఇచ్చినట్టుగా, నువ్వేదో భూమి అమ్మి ఇచ్చినట్టుగా, నువ్వే కష్టపడి ఇచ్చినట్టుగా. నేను హుజరాబాద్ ప్రజానీకానికి ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 100 మంది పోలీసులు కొత్తగా వచ్చారు. ఒక ఎస్ఐ ఉండే పోలీస్ స్టేషన్ డిఎస్పీ వచ్చాడు. మరి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ఆయన వాళ్ళ చుట్టపడి ఉన్నట్టుంది ఆయన ప్రభాకర్ రావు. నేను అడుగుతా ఉన్నా, ప్రభాకర్ రావు గారు, చట్టానికి లోబడి పనిచేస్తున్నావా, చుట్టానికి లోబడి పనిచేస్తున్నావా? కులానికి లోబడి పనిచేస్తున్నావా, చట్టానికి లోబడి పనిచేస్తున్నావా, చుట్టానికి లోబడి పనిచేస్తున్నావా? ఏ ప్రాతిపదిక పైన, ఏ పద్ధతి పైన, ఏ చట్ట ప్రకారంగా ఇవాళ 100 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు నా నియోజకవర్గాలు తిరుగుతున్నారు? మా వాళ్ళు కార్యకర్త ఒక ఇంటికి పోతే చాలు, మా కార్యకర్త ఒక కుల సంఘ నాయకుడు కలిస్తే చాలు, వెంటనే ఈయన పోతాడు, ఇంటెలిజెన్స్ అయినా పోతాడు. మీరు వాళ్ళ దిక్కు పోవద్దు. మీరైనా రాజకీయ కార్యకర్తలా? చొక్కాలు వేసుకో, మీరు ఆ కండగప్పుకో, ఆ గులాబీ షర్ట్ వేసుకో, పని చేయి, బాధ లేదు. కానీ నీకు ప్రజల పైసలు జీతం రూపంలో నీకు వస్తుంది, చట్టాలలో కూడా పనిచేయాలి. మీరు దాన్ని మర్చిపోయి ఇవాళ 100 మంది మీరు ఒక పార్టీ, రాజకీయ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తా అంటే ఎవరు చూస్తూ చేతులు ముడుచుకొని ఊకోరు. గుర్తుపెట్టుకోండి. మీ పరువు పోతుంది, ఇప్పటికే మీ పరువు పోతుంది, మీ ఇజ్జత్ పోతుంది. మిమ్మల్ని చూసి అసహించుకుంటారు. మీరు ఎన్ని 100 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టినా, మీరు పోలీస్ స్టేషన్కి ఒక డిఎస్పీని పెట్టినా, 100 మంది పోలీసులను మోహరించినా, ప్రజల మీద, మా కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేసినా, ఇవన్నీ కడుపులో పెట్టుకొని దిగమింగుకొని ఎన్నికలప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు. హుజురాబాద్ ప్రజలు మీ ప్రలోభాలని, మీ దౌర్జన్యాలని, మీ దుర్మార్గాలని, మీ అధికార దుర్వినియోగాన్ని ఓడగొట్టి కర్రు కాల్చినికి వాత పెడతారు తప్పకుండా. మేము పదే చెప్తూ వస్తున్నాం. నువ్వు ఎన్ని డబ్బులు, అసలు నేను ప్రజలకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నా. 2006లో నేను కూడా మాట్లాడినా. అక్రమంగా సంపాదించబడ్డ డబ్బులు ఆనాడు ముఖ్యమంత్రి సంచులలో తీసుకొస్తాడు, తీసుకునేది తీసుకోండి, వేసుకునేది వేసుకోండి అని చెప్తాడు. ఒకవేళ నిజంగానే మీకు పేదరికం ఉండి మన డబ్బులే అని మీరు భావిస్తే, వాళ్ళు అక్రమంగా సంపాదన భావిస్తే మీరు తీసుకునే ప్రయత్నం చేయండి, నేను కాదనలేదు. కానీ ధర్మం మాత్రం తప్పకండి, ధర్మం తప్పకండి. ఒకవేళ ఏమైనా జరిగితే రేపు ప్రజలకు మోసం జరిగే ఆస్కారం ఉంటుంది. హుజురాబాద్ ప్రజల పక్షాన, హుజురాబాద్ ప్రజలు ఇవాళ యావత్ తెలంగాణ జాతి ఆత్మగౌరవం నిలిపేటువంటి బాధ్యతలు ఉన్నారు. మనం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తాను. మీ చుట్టాలు వరంగల్ నుంచి ఫోన్ చేస్తాను. వీళ్ళు ఇప్పుడు ఇవాళ బొగ్గని కార్మికులు, మీరు గోదావరి కన్నా ఉన్నోళ్ళు, రామగుండం ఉన్నోళ్ళు హుజురాబాద్లోకి ఫోన్ చేయండి టీఆర్ఎస్ కోట్లేమని. వాళ్ళు గట్ట చెప్తలేరు. ఆదిలాబాద్లో ఉన్నోళ్ళు, బొగ్గు గనులలో ఉన్నోళ్ళు, ఆర్టీసీలో పనిచేసేటోళ్ళు, విఆర్ఓలు, విఆర్ఏలు, గ్రామ సెక్రటరీలు ఈ ప్రభుత్వం పెట్టిన హింసను భరించలేక మీరు మాత్రం టీఆర్ఎస్ కోటేయకుండా సుమా రాజేంద్రనకే ఓటేయమని చెప్తున్నారు వాళ్ళు. హుజురాబాద్లో ఫోన్లు వచ్చేటి ఈటల రాజేంద్రనన్న గెలిపించండి తప్ప, ఈటల రాజేంద్రని గెలిస్తేనే తెలంగాణ గెలుస్తుంది, ఈటల రాజేంద్ర గారు గెలిస్తేనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలుస్తుంది, ఈటల రాజేంద్ర గారు గెలిస్తేనే ధర్మం గెలుస్తా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళేమో పోయి మీరు ఫోన్ చేయండి అని చెప్పి, పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ మీరు చుట్టాలింటికి పోండి, పరకాల కాన్స్టిట్యున్సీ చుట్టాలింటికి పోండి, హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ చుట్టాలింటికి పోండి. ఆ చుట్టాలు వచ్చి ఏం చెప్తారు? ఆ చుట్టాలు వచ్చి టీఆర్ఎస్ను ఓడించమని చెప్తారు తప్ప ఆ చుట్టాలు వచ్చి నన్ను ఓడించమని చెప్పారు, ఈటలను ఓడించమని చెప్పరు. ప్రజలకు నా విజ్ఞప్తి, ఇవాళ నేను నాకు నేనుగా రాజీనామా చేయలేదు. నేను 18 సంవత్సరాల కాలంలో ఒక సైనికుల్లాగా పనిచేశాను.
ఉద్యమంలో కానీ మంత్రి కానీ ఆ బాధ్యత నిర్వహించిన ప్రజల కాలుకు ముళ్ళురితే పనితో పీకేటువంటి కల్చర్ని అలవాటు చేసుకొని పనిచేసిన ఇలా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో నేనున్నా. ఇవాళ దాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఫ్లెక్సీల మీద గోడల మీద రాసుకుంటాను. మీ పేర్లు మీ స్కీములన్నీ ఫ్లెక్సీల మీద ఉంటాయి, గోడల మీద ఉంటాయి. కానీ నేను మాత్రం ప్రజల హృదయాల్లో ఉంటా, గుర్తుపెట్టుకోండి. హుజరాబాద్ ప్రజల హృదయాల్లో ఉండే నేను. మీరు ఫ్లెక్సీల మీదనే ఉంటారు, గట్లే పోతారు తప్ప మళ్ళీ 4 రోజులు పోతే తప్ప ఇది చిరస్థాయిగా ఉంటుంది. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో 18 సంవత్సరాలుగా సేవ చేసి వాళ్ళ బిడ్డగా వాళ్ళ కుటుంబ సభ్యునిగా వాళ్ళ హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకున్నాను. కాబట్టి దీన్ని విడదీసేటువంటి సత్తా నీ డబ్బులకు లేదు, నీ మంత్రులకు లేదు, నీ సంఘ భవనాలకు లేవు, నువ్వు పంచే డబ్బు సంచడం లేదు, నువ్వు ఆశ పెట్టేటువంటి గ్రామాల ఫండ్లకు లేదు. ఇవాళ ఎన్ని చేసినా కూడా తప్పకుండా రేపు ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే, కాషాయ జెండా మాత్రమే. హైదరాబాద్ నియోజకవర్గంలో గెలిచేది నేను తప్ప వీళ్ళు ప్రసక్తే లేదు. వాళ్ళు ఎంతమంది కొట్లాడుకుంటారో ఒక్కొక్కరు ఆశపడతా ఉండో 10 మంది 15 మంది నాకంటే చెప్పి అందరూ భంగపడతారు, అందరూ భంగపడు తప్ప ఉరుకుతాను నా గ్రూపు అని చెప్పి 20 గ్రూపులు. మీరు ఎన్ని గ్రూపులు పెట్టుకొని ఎన్ని చిల్లర వేషాలు వేసినా మీ ముంగటనేమో మంచిదని అంటాను, వెనుకకొచ్చేమో మీ కర్రగచ్చి వాళ్ళతో పెడతామంటాను. మీకు అర్థమైతే లేదు. 2006లో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలలో ఆనాడు ఏం జరిగిందో హుజరాబాద్లో కూడా రేపు కాషాయ జెండా గెలుస్తుంది తప్ప ఇంకోటి గెలిచే ప్రసక్తి లేదు. ఈటల గెలుతాడు, ధర్మం గెలుతాడు, న్యాయం గెలుతుంది తప్ప పువ్వు గెలుతుంది తప్ప పువ్వు గుర్తు గెలుతుంది తప్ప ఇంకోటి గెలిచే ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తాం. మేము ఒక సైనికుల్లాగా పనిచేసిన వాళ్ళం. మేము ఆనాడు ఉద్యమంలో ఉన్న మంత్రిగా ఉన్న ప్రజల పక్షాన ఉండే ప్రయత్నం చేసినాం. కాకపోతే ఒక్కటి మాత్రం చేసేది నిజం, ఎప్పుడన్నా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, ప్రజలకు ఫలితాలు అందనప్పుడు, ప్రజల ఆత్మగౌరవాన్ని భంగం కలిగినప్పుడు నాలాంటి వాడిని మాట్లాడేది. ఎందుకంటే పదవులు మా అమ్మ ఇవ్వలే, పదవులు కేసీఆర్ ఇవ్వలే. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో ఆయన బీఫామ్ ఇస్తే ఓట్లేసి గెలిపించింది నా హుజరాబాద్ ప్రజలు. 2, నాలాంటి వాడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఒక విశ్వాసం ఉంటుంది. అరే ఈటల అంటూ ఉన్నాడు, ఏదేమైనా కొంత కాపాడతాడు, మాట్లాడతాడు నిక్కచ్చిగా, ఒక మంచి స్కీముల గురించి ప్రజల గురించి ఆలోచిస్తానని చెప్పి అనుకుంటాను. అట్లాడప్పుడు నేను మొన్న అన్నా, నేను మీకు చూసిండ్రు, ఏమడిగినా నేను కరెంట్ ఇస్తాను మీరు, నీళ్ళు ఇస్తాను మీరు, రైతు బంధిస్తాను, రైతు బీమా ఇస్తాను, మరి పండిన పంట ఎవరు కొనాలి, మీరు ఎత్తేస్తారట ఐకేపీ సెంటర్లు అన్నప్పుడు నేను అడిగిన, నేను ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు కొంటాయి అన్నాను. అది తిరుగుబా లేకపోతే ప్రభుత్వం కూల్చే పని ఏమన్నా? మీరు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. చల్లూరుకు పోయినా నేను, ఇవాళ ఎవరైతే ఒక వ్యక్తి ఇవాళ నా గురించి నెగిటివ్ మాట్లాడుతున్నా ఆయన అడిగిండు, ఒక జీవోత్సవాలో ఉంటాడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి 3 ఏళ్ళు అవుతుంది పెన్షన్ పెట్టుకొని, తర్వాత పెన్షన్ వస్తలేదు, ఇంత దౌర్భాగ్యం ఉంటుంది అంటే, అవును పెన్షన్ రావట్లేదు మాట వాస్తవమే, 3 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు రాని మాట వాస్తవమే, నేను ముఖ్యమంత్రి గారు చెప్పి ఇప్పిస్తా అని చెప్పాను తప్ప అదేమన్నా? నేను అడుగుతున్నా, సంపూర్ణ మెజార్టీ పొంది 88 సభ్యులు గెలుచుకొని, 2 ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళు గెలుచుకొని 90 మంది సభ్యులు ఉండగా ఒక దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో క్యాబినెట్ వేయకుండా ఉంచినటువంటి చరిత్ర ఉందా అని చెప్పండి. నీడని చూసి భయపడింది మీరు, ఎవరిని లెక్క చేయండి మీరు. ఈ ప్రజాస్వామ్యం ఏంది, ఎమ్మెల్యేలు ఏంది, లొట్టపీస్ ఏంది, సప్లై నేను ఒక్కనే చక్రవర్తి లాగా ఉంటే బాగుండు కదా అనుకున్నాను మీరు. ఇలా ఎవ్వరు, నేను రాజీనామా చేయలే, నేనేమో కోవిడ్ పేషెంట్ అని చెప్పి ఆ హాస్పిటల్ మీద తిరుగుతుంటే ఈయనేమో ఫామ్ హౌస్లో కూర్చొని నా భూములు ఎక్కడనే, నాకు అతి ఎక్కడని చెప్పి ప్రజలు పిలుచుకొని కుట్ర చేసుకొని ఈ పని చేసి
నువ్వు కుట్రదారుడివి, నేను పేద కోసం ఆలోచిస్తున్నా. అందుకని నీవు మాట్లాడిన భాష ఏంటిది? టక్కు టమారా విద్యలు నడవవు. ఇవాళ నువ్వు చేస్తున్నావు నీ టక్కు టమారా విద్యలు నడవవు. నీ కుట్రలు కుతంత్రాలు చెల్లవు. ఎల్లకాలం అబద్ధాల మీద ఏదో రాజ్యం వెళ్తా అంటే ఇది కుదిరేది కాదు. ఇలా 100% మీరు ఏం మాట్లాడినా కూడా మీ మాట మీద విశ్వసనీయత లేదు. తెలంగాణ ప్రజలు నిన్ను అసలు ఇంత అధ్వానం ఉంటుందా అని చెప్పి అలా భావించే పరిస్థితి వచ్చింది. అది దాని నుంచి బాగుపడే మార్గాలు వెతుక్కో కానీ ఇంకా మీరు దాన్ని నమ్ముకొని ఇంకా కుట్రలు నమ్ముకొని ఈటల ఓడగొట్టాలి, మళ్ళీ బొండిగా పిసుకాలి, డెమోక్రసీని బొండిగా పిసుకాలి, మళ్ళీ కొద్ది రోజులు నడపాలి, మళ్ళీ ఎవడైనా లేస్తాడు గిట్నే వేషమునోడు మళ్ళీ అక్కడ ఆయన బొండిగా పిసుకాలి, బొంద పెట్టాలి, మళ్ళీ ఇది తప్ప మంచి పని చేసి ప్రజల ప్రేమను పొంది మీరు రాజ్యం చేయట్లే. ఇగో ఇట్లాంటి అణచివేతలు ఇక్కడ ఉందా అండి? మొత్తం ప్రతిపక్ష పార్టీల కొనుక్కొని నువ్వు మంత్రులు ఇచ్చిన చరిత్ర ఎక్కడ ఉందా? నీ దగ్గరనే ఉంది. ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా 2014 జరిగింది, 2018 కూడా జరిగింది. 2014 అంటేనేమో నీకు సంపూర్ణమైన మెజారిటీ కోసం ఎక్కడ నీకు భయం ఉందేమో అని చెప్పి తీసుకున్నాడో అర్థమైంది. కానీ 2018లో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 90 మంది నీ దగ్గర ఉండంగా ఇంకొక 29 మంది ప్రతిపక్ష పార్టీలో ఉండంగా వాళ్ళందరినీ నువ్వు కొనుక్కొని ఇలా మంత్రులు చేసుకున్నావు కదా. ఈ ప్రజాస్వామ్యానికి నువ్వు గౌరవించినట్ట? ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతా అని చెప్తావు కదా. ఇదేనా నీ ప్రజాస్వామిక సూత్రం? ఏ ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా అయితే నువ్వు అధికారంలోకి వచ్చినావో దాన్ని నాశనం చేసింది మీరు. మరి చెప్పాలంటే చాలా ఉన్నది. అందుకనే కుట్రలు చేసింది వాళ్ళు, కుతంత్రాలు చేసింది వాళ్ళు, బానిస లెక్క భావించింది వాళ్ళు. నేను అంటే అందుకనే అరే మంత్రిగా చూడకపోతే బాబు మంచిగా చూడమని చెప్పిన నేను. ఒక మంత్రి ఆయన ఫోటోలు ముఖ్యమంత్రి ఫోటోలు తీసుకొని బయటపడేసింది. ఈ ముఖ్యమంత్రి ఫోటో నా ఇంట్లో ఉండదని. ఆ మంత్రి నా మీద ఇలా కుట్రలు చేస్తాడు. ఒక మంత్రి ఇలా నా మీద ఎవరైతే కుట్ర చేస్తున్నాడో, ఏ మంత్రి అయితే నా మీద విషయం కక్కుతున్నాడో, ఏ మంత్రి అయితే ఇలా హుజరాబాద్ మొత్తంలో ఊడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడో, ఆ మంత్రి ఇంట్లో తన భార్య మొత్తం తీసుకుపోయి ముఖ్యమంత్రి ఫోటోలను బయట కొట్టిండు. చెప్పుకుంటాం అది. ఇది మీ చరిత్ర తెలుసుకోండి ఒకసారి. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ లేదు. మాలా మాదిగా కమ్యూనిటీ తెలంగాణ క్యాబినెట్లో ఇస్ నాట్ యాజ్ పర్ దేర్ పాపులేషన్ ప్రపోర్షనల్. ఇప్పుడు మీరున్న జాయిన్ అయిన బీజేపీ పార్టీలో సెంట్రల్ గవర్నమెంట్లో డూ యూ థింక్ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి అక్కడ ఈక్వల్ రిప్రజెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. వెదర్ ఇట్ ఈస్ బీజేపీ ఆర్ టీఆర్ఎస్ ఆర్ ఎనీ అదర్ పార్టీ, ఈ దేశంలో ఇవాళకి కూడా దేశవ్యాప్తంగా అణచివేతకు గురయ్యే వాళ్ళు, ఆకలితో ఉన్నవాళ్ళు, సమాజం మీద విశ్వాసం కోల్పోయిన వాళ్ళు దళిత జాతి మాత్రమే. వాళ్లకు న్యాయం చేకూరకుండా ఆ దేశం బాగుపడేది, రాష్ట్రం బాగుపడేది నేను కోరుతున్నాను. 100% నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుందని కూడా అనుకుంటున్నాను. ఇక డబ్బులు నిధులు లేవంటే నేనేం చేయాలి? ఆయనకి నన్ను భుజాల మీద ఎత్తుకొని ఎగిరిండే వాళ్ళు. కరీంనగర్లో మా ఎమ్మెల్యేలు అందరూ కలిసి నేను భుజాల మీద ఎత్తుకొని ఎగిరింది. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఇలా వెలుగులు చిమ్మే తీగల వంతెన ఎవరిచ్చిండే? ఇవాళ నున్నగా ఉండేటువంటి రోడ్లు ఎవరిచ్చిండే? ఇవాళ ఇప్పుడు నన్ను పట్టుకొని మీరు డెవలప్ చేయాలంటే ఏడవన్నా నవ్వన్నా మీ మురుకులా మనుషులా ఎట్లాంటి మనుషులు? మీరు సిగ్గనిపించలేదా? మీకు సిగ్గనిపించలేదా చెప్పండి? హుజరాబాద్ నియోజకవర్గంలో డబ్బులు కొడుతుండేనా? హుజరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కొడుతూ ఉండేనా? మీరా ఇవాళ తెలుస్తారు. నా చేతిలో ఎంత ఉందో కదా చేసిన, కొన్ని నా చేతిలో ఉండవు, ముఖ్యమంత్రి చేసేవి ఉంటాయి. పెట్టుకున్న దరఖాస్తు పెట్టాల్సిందే కదా, ఇంకేం చేస్తాను చెప్పండి? ఇక్కడ హుజరాబాద్లో ఇప్పటికీ మేము చూస్తున్న వాతావరణం బట్టి చూస్తే నీకు ద్రోహం చేసిండు ముఖ్యమంత్రి, నీకు అన్యాయం జరిగింది. అన్నిటికంటే మిక్కిలి నీలాంటి పోగొట్టుకుంటే మాకు పుట్టగతులు ఉండవు అని ప్రజలు అంటున్నారు. నేననక
కులంతో, పార్టీతో, జెండాతో సంబంధం లేదు. ఇవాళ నిన్నే గెలిపించుకుంటాం, ఈటెలాగానే గెలిపించుకోవడం అంటాను. 100% వీళ్ళ పార్టీ డిపాజిట్లు పోతాయి. వీళ్ళు కనుక నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మీరు డబ్బుల పంపకం ప్రలోభాలు కనుక ఆపండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు రండి. డిపాజిట్ వస్తే నేను రాజీనామా చేస్తాను. మీకు డిపాజిట్ వస్తాయి. మీరు ఎన్ని అసలు రోజు 100 వెహికల్స్ సిద్దిపేట పోవాలి, అక్కడ మాట్లాడాలి. ఎన్నెన్ని భవనాలు ఇస్తారు మీరు, ఎన్నెన్ని ఇస్తారు, ఎన్నెన్ని చేస్తారు. నేను అడుగుతున్నా, ఇక్కడ ఇస్తూ మా దగ్గర పక్కలకు కూడా మాకు 10 ఇస్తే వాళ్ళకి ఒకటి. నేను మొన్న సోషల్ మీడియాలో చెప్పినాక చూసిందా, మా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మంచిగుండు, నా ఎమ్మెల్యే లేకపోతే మంచిగుండు, మాకు కూడా బై ఎలక్షన్స్ వస్తే మంచిగుండు, వస్తే మాకు కూడా రోడ్లు వస్తాయట, మాకు కూడా డబ్బులు వస్తాయట, మా నాయకులు అప్పులను తీరుతాయట. సొంత పార్టీ నాయకులను వెలగట్టే కల్చర్ ఎక్కడ ఉంటుందా అని, సొంత పార్టీ నాయకులు వెలగట్టుకొని ప్రజాక్షేత్రంలో వాళ్ళను ఇలా దోషులు నిలబెట్టే పరిస్థితి ఎక్కడ ఉంటుందా? నీ దగ్గరనే ఉంది, నీకే చెల్లింది. ఇదో విచిత్రమైన ఎన్నిక, విచిత్రమైన పార్టీ, విచిత్రమైన నిర్ణయాలు. ఏ ఆశయాల కోసమైతే, ఏ లక్ష్యం కోసమైతే సాధించుకున్నామో ఆ లక్ష్యాలు అన్నది కూడా ఇదివరకు నెరవేర్చలేదు అనేది ప్రజల్లో ప్రగాఢ విశ్వాసం ఉంది. ఇంతకుముందుకు మీరు ఒక సందర్భంలో చెప్పారు, పరిగే ఏరుకుంటే కడుపు నిండదు, పంట వండితేనే కడుపు నిండుతుంది అని చెప్పారు. అంటే ఈ చిన్న చిన్న ఏవైతే పెన్షన్లు ఇచ్చి, రేట్లు పెంచి అన్ని డబ్బులు మన ఈ చేతినిచ్చి ఈ చేతిలో తీసుకోవడం అనేది జనాలు అందరికీ తెలిసిపోయింది. సో రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో హై క్వాలిఫైడ్ ఎంఎస్సీలు, ఎంఏడీలు, బిఈడీలు, డిఈడీలు వేసి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 16,600 మంది విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నారు. కానీ వాళ్ళని ఈ నట్టిగా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆగామ గోచరంగా తయారయ్యాయి. దాదాపు ఇప్పటి వరకు 56 మంది విద్యా వాలంటీర్లు చనిపోయారు. నిన్నటికి నిన్న దళిత బిడ్డ భూపాలపల్లి విద్యా వాలంటీర్ కూడా చనిపోయాడు. నోటిఫికేషన్స్ లేవు, కనీసం మాకు రెన్యువల్ చేయాలని పోయిన సంవత్సరం నుంచి అడుగుతున్నారు. మరి సబితాయింద్ర రెడ్డిని దాదాపు 20 సార్లు అడిగితే నా చేతిలో ఏం లేదు అంటున్నారు. మరి ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన కూడా ఎవరికి కూడా వాళ్ళకు పవర్ లేదు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి సార్. సరే, ఇంత పెద్ద లాంగ్ దానికి సమాధానం చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం సత్యం. విఆర్ఏల సంగతి ఏమైందో మీకు తెలుసు, విఆర్ఓల సంగతి ఏమైందో కూడా మీకు తెలుసు. గ్రామ కార్యదర్శి మెడ మీద కత్తి పెట్టినట్టు మీకు తెలుసు. గ్రామాల్లో పనిచేసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల సంగతి మీకు ఏందో తెలుసు. స్కూళ్ళలో పనిచేసే విద్యా వాలంటీర్ సంగతి ఏమైందో మీకు తెలుసు. ఇట్లా అనేక చెప్పుడు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక సవ్యమైన పాలన జరుగుతున్నట్టుగా లేదు, ఇక్కడంతా అపసవ్యంగా జరుగుతున్నట్టుగా ఉంది తప్ప సవ్యంగా జరుగుతున్నట్టు లేదు. అందుకే ప్రజలు అంటున్నారు, సోషల్ మీడియా చూస్తున్నా, ఈ ప్రభుత్వం కొనసాగడం ప్రజలకు అరిష్టం అని ఆ భావన వచ్చింది. అందుకని వీళ్ళు ఎన్ని రిపేరబుల్ ప్రోగ్రామ్స్ అని చెప్పి మాయమాటలు చెప్పినా, స్కీములు ప్రకటించినా, నిర్ణయాలు ప్రకటించినా నమ్ముతలేదు. చూసినారు ఇవాళ ఎంత బాధ అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఒక నిర్ణయం కోసం సభ పెట్టగానే, ఒక రివ్యూ జరగగానే దాని మీద వస్తూనే ఉన్నాయి, మళ్ళీ మోసాన్ని మొదలుపెట్టినామని. ఈ ప్రభుత్వం మీద విశ్వసనీయత లేదు. ఎస్పెషల్లీ ఈ అణగారిన వర్గాలకు అసలే విశ్వాసం లేదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఇది ఎల్లకాలం కొనసాగదు. తప్పకుండా ప్రజలు ఎప్పుడో ఒకనాడు మార్చుకుంటారు. ప్రజలే చరిత్ర నిర్మాత అనేది చెప్పినో, ప్రజలే చరిత్ర నిర్మాతలు అవుతారు. మార్చుకొని సవ్యమైన మంచి పరిపాలన కోసం ప్రయత్నం చేస్తారు. అది ఒక పార్టీలు చేసేది కాదు. అది అయితే విద్యా వాలంటీర్ సార్ 2019లో వారీష్ రావు విద్యా వాలంటీర్ల కోసం అని 1000 కోట్ల బడ్జెట్ పెట్టిండు. కనీసం వాళ్ళకు జీతాలు చెల్లించలేదు ఇప్పటి వరకు. 2019 నుంచి వాళ్ళకు రెన్యువల్ కూడా చేయలేదు సార్. మీరు ఈ సభాముఖంగా విద్యా వాలంటీర్లకు మీకేమన్నా మీరు అసలు అనేక సంవత్సరాలుగా చిన్న చిన్న కాంట్రాక్టులు ఉంటారు, పని చేస్తారు, బిల్లులు రావు. అనేక సంవత్సరాలుగా ఇప్పుడు వేరే నియోజకవర్గాలలో అరే ఈ పనులు చేస్తే పైసలు రావని చెప్పి పని కూడా చేస్తారు. ఇప్పుడు మా కాన్సెన్స్ కూడా ఇప్పిస్తాను కదా, డబ్బులు లేవు. ఆడ ఏ పూట కాపుటనే ఎత్తుకుంటు తప్ప డబ్బులు లేవు కాగితాలకు. ఇప్పుడైతే వారు చెప్పే కదా, తెలంగాణ ఉద్యమంలో మేరైనా సూది పోగొట్టుకుంటే
సూది దొరికితే 20 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి మొక్కుతాడు. భార్య వచ్చి అడుగుతుంది, అరే సూది విలువ ఏకాల కొత్తలు ఇన్ని కొబ్బరికాయలు కొడతా అంటే దొరికితే కదా దొరికితే కొడితే కదా అన్నాడు ఆయన. అట్లే మీరు కూడా ఈ హుజరాబాద్ ఎన్నికలకు ఇన్ని హామీలు ఇస్తాడు. హుజరాబాద్ ఎన్నికల కోసం అని చెప్పి ఒక హుజరాబాద్నే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా హామీలు ఇస్తాను. మనం ఇస్తే కదా అనుకుంటాడు ఆయన. గెలిస్తే ఇస్తే కదా అనుకుంటున్నాను. అందుకనే అవి పుక్కడ హామీలు కాబట్టి వాటిని ఎవరు విశ్వసిస్తే చెప్పి ఓకేదా.